మ్యామ్ హెయిర్ ఫాల్ ఒక చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. ఏ డాక్టర్ వచ్చినా నేను అడుగుతా ఫస్ట్. ఆయుర్వేదిక్లో దీనికి ఏమైనా మంచి రెమెడీ లాగా ఏమైనా టిప్ ఏమైనా ఉందా, ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? ఓకే, రెమెడీ కన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, అవును, అండ్ కొంతమందికి బేబీ హెయిర్ ఉండి బేబీ హెయిర్ లానే ఉంటుంది, అది గ్రోత్ అనేది అవ్వకుండా ఉంటుంది. అవును. సో దాని గురించి మనం ఫస్ట్ అది మాట్లాడుకున్న తర్వాత టిప్స్కి వెళ్దాం. ఓకేనా? సో ఫస్ట్ మనకి హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, దానికి ఒక ఏజ్ లిమిట్ అనేది ఉందా అని మనం చెప్పుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్ అనేది మనం లేడీస్లో జెంట్స్లో చూసుకుందాం. సో జెంట్స్లో చూసుకుంటే ఏంటంటే సర్టెన్ ఒక 30-35 ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. అవును, బట్టతల వచ్చేస్తుంది పాపం. సో రీజన్ ఏంటి అంటే బాడీలో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది జెంట్స్కి. ఓకే. సో ఈ టెస్టోస్టెరాన్ అనే హార్మోను సర్టెన్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత టెన్షన్స్ అండ్ వాళ్ళకి లైక్ జాబ్లో టార్గెట్స్ అని ప్రాజెక్ట్స్ అని ఉంటుంటాయి. సో వాటి వల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ప్రెషర్ వల్ల కానీ యాంగ్జైటీ వల్ల కానీ లైక్ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కానీ టెన్షన్ పడిపోతూ ఉంటుంటారు. సో ఎప్పుడైతే ఒక మనిషి స్ట్రెస్కి గురయ్యి టెన్షన్ ఎక్కువగా పడుతూ ఉంటారో హార్మోన్స్ అనేవి ఇష్టం వచ్చినట్టుగా రిలీజ్ అవుతూ ఉంటాయి, ఒక క్రమ పద్ధతిలో కాకుండా. అప్పుడు ఏంటంటే ఈ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు లేడీస్లో కానీ జెంట్స్లో కానీ చూసుకుంటే ఈ హార్మోన్స్ రిలీజ్ ఎక్కువ అయిన టైంలో ఆ హార్మోనల్ సెల్స్ ఏవైతే ఉంటాయో మన తల కుదుర్లు ఉంటాయి కదా ఇక్కడ, సో ఈ కుదుర్ల దగ్గర ఆ సెల్స్ అనేవి అడ్డుపడి ఉన్న జుట్టుని గ్రోత్ అవ్వకుండా వీక్ చేసేసి ఊడిపోయేలా చేస్తాయి. ఓకే. సో అందుకని చెప్పి నేను ఫస్ట్ ఏ హెల్త్ ఇష్యూకైనా నేను చెప్పేది ఏంటి అంటే స్ట్రెస్ ఉండకూడదు, స్ట్రెస్ లేకుండా ఉండాలి. కానీ అది అసాధ్యం కదా. దాన్ని సాధ్యం చేసుకోవడమే మానవ జీవితం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక ప్రెషర్ ఉంటూనే ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు పెద్దవాళ్ళకనే కాదు చిన్న పిల్లలకు కూడా ప్రెషర్ ఉంటుంది. ఈ హెయిర్ ఫాల్ అనే ప్రాబ్లం కూడా చిన్న పిల్లల నుంచి కూడా ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు తలకి కొబ్బరి నూనె లాంటివి ఏం పెట్టట్లేదు, ఫ్యాషన్ అయిపోయింది. జిడ్డు ఏంటి ఇలా ఉన్న పల్లెటూరు లాగా అని చెప్పి కామెంట్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. ఎవరు కూడా వాడట్లేదు. ఎందుకంటే మనకి చక్కగా వెనకటి నుంచి ఉంది ఇది, మనకి ఆమదం కొబ్బరి నూనె అని. చక్కగా కొబ్బరి నూనె నైట్ పడుకునే ముందు బాగా చక్కగా అప్లై చేసేసుకొని ఉదయాన్నే తలస్నానం చేయండి. చక్కగా మైండ్ అంతా కూడా ఫ్రెష్ కూల్ అవుతుంది, మనకి శరీరంలో ఉన్న వేడి కూడా తగ్గుద్ది, హెయిర్ కి కొంచెం మాయిశ్చర్ అందుతుంది. ఏంటంటే మనకి శరీరానికి తేమ ఎంత అవసరమో మనం మంచినీళ్లు తాగి శరీరాన్ని సున్నితంగా గ్లోగా ఎలా చేసుకుంటున్నామో సో అదే విధంగా హెయిర్ను కూడా చేసుకోవాలి కదా. సో హెయిర్కి కూడా తేమ అవసరం. సో ఆ తేమ ఉండాలి అండ్ దానికి ప్రొటెక్షన్ లాగా మనం స్ట్రెస్ ఎక్కువైనప్పుడు కొంచెం ఆలోచన ఎక్కువైనప్పుడు చక్కగా చన్నీళ్ళతో స్నానం చేయడం, తలకి కొబ్బరి నూనె లాంటిది అప్లై చేసుకోవడం ఇలాంటివి చేయాలి. ఓకే. సో అప్పుడు ఏంటంటే ఆ సెల్స్ అనేవి కొంత రిలీఫ్ అవుతూ ఉంటాయి. లేదంటే మనం ఇలా వదిలేసాం అనుకోండి వాటికి ఇంకా అలా అతక్కపోయి ఆ కుదుళ్ళ దగ్గర మన హెయిర్ని ఇంకా వీక్ చేస్తూ ఉంటది. కరెక్టే. మనం ఫేస్ని పట్టించుకున్నంతగా హెయిర్ని పట్టించుకోము, దానివల్ల ఊడిపోతుంది హెయిర్ ఫాల్ అవుతుందని బాధపడతామే కానీ రెమెడీ ఏంటని ఎవరికి తెలియదు, తెలిసిన టైం ఉండదు, ఏవో కారణాలు ఉంటాయి. అసలు ఫస్ట్ దీన్ని న్యాచురల్గా ఎటువంటి రెమెడీ లేకుండా ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ ట్రై చేసి చూడమనండి ఎవరినైనా కూడా. కొబ్బరి నూనె రాసుకుని రోజు కొబ్బరి నూనె కూడా అవసరం లేదు, ఏమీ ఆలోచన లేకుండా మనకి తినాలనిపిస్తే తినేసి అన్ని పక్కన పెట్టేసి తిని నిద్రపోమ్మనండి. హెయిర్ ఫాల్ ఉండదు, ఏమీ ఉండదు. ఓకే. హెయిర్ కూడా అసలు ఊడిపోదు ఒక్క వెంట్రుకు కూడా. లైక్ కొంచెం కొబ్బరి నూనె అప్లై చేస్తే చాలు నైట్ టైము మనకి ఎటువంటి హెయిర్ ఫాల్ అవ్వదు. ఎందుకనంటే స్ట్రెస్ అనేది ఉండదు, ఎటువంటి ఆలోచనలు లేకుండా మైండ్ని ఎప్పటికప్పుడు పీస్ఫుల్గా ఉంచుకోవాలి. ఓకే. ఈ కొబ్బరి నూనె అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే చాలామంది అంటారు రూట్ కనుక ఓపెన్ అవ్వాలి, దాని లోపలికి ఆయిల్ కానీ ఏదైనా వెళ్ళాలి అని అంటే కెమికల్ పడితేనే అది సాధ్యం, ఆయిల్ అనేది ఓన్లీ మసాజ్ పర్పసే ఉంటుంది అని అంటారు. ఇది హెల్ప్ అవుతుందా స్కాల్ప్కి? ఎందుకు అవ్వదు, మనకి అవ్వదు అని చెప్పి మనం ఎందుకు అనుకుంటాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా రూట్ ఓపెన్ అవ్వాలంటే కెమికల్తోనే సాధ్యమో అని చాలా, ఇదంతా గాసిప్స్ అమ్మా, అదేమీ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లైక్ ఏదన్నా మనకి చిన్న దెబ్బ తగులుతుంది, దెబ్బ తగిలినప్పుడు మనం పైన తగిలిన వెంటనే మనం చక్కగా ఆ పుండు పైన పసుపు ఏదో ఒకటి రాస్తూ ఉంటాము, వేపాకు అని చెప్పి
పెడుతూ ఉంటాము. అది మరి మానిపోతుంది కదా, అవును, లోపలికి మనం ఎటువంటి కెమికల్ పంపించట్లేదు కదా. కరెక్ట్. అదేంటంటే కొంత స్టేజ్లో దానికి కెమికల్ అవసరం ఉండదు. సివియర్ స్టేజ్ అయితే సో దాని డోస్ దానికి ఉంటుంది అనుకో, అది కూడా న్యాచురల్గా దొరికే యాంటీబయాటిక్స్ వాడుకోవాలి మనం. ఏది పడితే అది వాడకూడదు శరీరానికి. సో కొబ్బరి నూనె అనేది చాలా మంచిది మనకి. కొబ్బరి నూనెకి ఆముదానికి చాలా మంచి ప్రాముఖ్యత ఉంది. అండ్ మనం ఆముదం కూడా డైలీ ఒక 2 drops మనం నోట్లో వేసుకొని తీసుకున్నా కూడా బాగుంటుంది. హెయిర్ బాగుంటుంది, టోటల్ బాడీ కూడా బాగుంటుంది. ఇప్పుడు వెనకటి రోజుల్లో చక్కగా ఆముదం పూసి బాగా ఒక 10 నిమిషాలు అలా మసాజ్ చేసి పెట్టి ఒక 1/2 hour తర్వాత స్నానం చేయించాలి మనం చిన్నపిల్లల టైంలో. కానీ ఇప్పుడు అది లేదు. ఏదేదో బేబీ ఆయిల్ అంట, ఏదో రకరకాల ఆయిల్స్తో చేస్తున్నారు. ఆముదం అయితే స్మెల్ వస్తుందని చెప్పి. సో అప్పుడు అలా చేయడం వల్ల ఏంటి, మన స్కిన్ పగలడం కానీ, అరికాళ్ళు పగలడం అలాంటివి కూడా లేవు. ఉండదు, ఎదిగే వాళ్ళు పిల్లలు. గ్రోత్ కూడా పిల్లల్లో బాగుండేది. కానీ ఇప్పుడు పిల్లల్లో గ్రోత్ అనేది కరెక్ట్గా ఉండట్లేదు. ఈ హెయిర్కి ఆముదం తాగడమైనా కొబ్బరి నూనె కూడా ఇంటేక్ తీసుకోవచ్చా? ఓన్లీ కొబ్బరి నూనె తీసుకుంటే చాలు. ఇప్పుడు జనాభా ఆముదం తీసుకునే స్టేజ్లో లేరు. ఎందుకంటే ఒప్పుకోరేమో. చెప్పినా కూడా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చెయ్యరు. మన మీద ఇంకా ట్రోల్స్ చేస్తూ ఉంటారు, ఎవడే కాలంలో ఉంది అన్నట్లుగా. సో అందుకని చెప్పి దాన్ని ఒక స్పూన్ తీసుకుంటే మంచిది. ఓకే, మనం కడుపులోకి తీసుకుంటే, లోపలికి తీసుకుంది అయితే ఎవరు చూడరు కదా. ట్రోల్ చేయాల్సిన పని లేదు, నచ్చితే వాడండి, లేకపోతే జరిపేసుకోండి అంతే. అండ్ కొబ్బరి నూనె అయితే మన హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. అది కూడా జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది, జిడ్డుగా అరుతూ ఉంటుంది కాబట్టి నైట్ టైం చేసుకుంటే చాలు. లైక్ 9కి అలాగా చక్కగా స్నానం చేస్తారు. స్నానం చేసే ముందు తలకి గట్టిగా మర్దం చేసేసుకొని కొబ్బరి నూనెతో ఎర్లీ మార్నింగ్ హెడ్ బాత్ చేసుకోండి, సరిపోతుంది. చక్కగా హెయిర్ కూడా బ్లాక్గా ఉంటుంది, వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది. అండ్ బేబీ హెయిర్ కూడా గ్రోత్ అవుతుంది దీనికి. ఓకే, మనం ఆయిల్స్ గురించి మాట్లాడుకున్నాం. చాలా మంది గోరింతాకు, మందారాకు, మందార పువ్వులు, కలబంద ఇలాంటివన్నీ పేస్ట్ చేసుకుని కూడా అప్లై చేసుకుంటారు. ఇవెంత వరకు హెల్ప్ అవ్వచ్చు? ఇవి కూడా మనకి వన్ ఆఫ్ ద న్యాచురల్గా దొరికే యాంటీబయాటిక్స్. అండ్ వీటిలో కూడా కొన్ని మనకి లైక్ మంచి విటమిన్, మినరల్స్ ఉంటాయి ఈ కలబంద వీటన్నిటిలో కూడా. తులసాకులో కూడా, తులసిలో అండ్ వేపాకులో వీటన్నిటిలో కూడా కలబందలు యాంటీబయాటిక్స్ ఉంటాయి. సో ఏ బ్యాడ్ సెల్స్ కొన్ని మనకు అడ్డుపడి ఉంటాయని చెప్పాను కదా, సో వాటిని చంపడానికి ఉపయోగపడుతుంది. అండ్ స్కిన్ స్మూత్గా రావడానికి వాటికి ఉపయోగపడుతుంటుంది. కొంతమంది డాండ్రఫ్ ఉంటూ ఉంటుంది, మరి కుప్పలుగా ఉంటూ ఉంటుంది. అసలు వాళ్ళకి షోల్డర్స్ మీద రాలడం, పొట్లుగా రాలిపోతా ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా ఆ డాండ్రఫ్ నుంచి కూడా మనకి వీళ్ళకి విముక్తి కలుగుతుంది ఈ పేస్ట్లు పూయడం వల్ల. ఓకే, హెయిర్ కూడా స్మూత్ అవుతుంది. అవును. అయితే మనం ఫస్ట్ హెయిర్ ఫాల్ తగ్గడానికి నేను చెప్పిన విధంగా కొంచెం స్ట్రెస్ తగ్గించుకోమని చెప్పాను. అండ్ లైక్ నైట్ కొబ్బరి నూనె అప్లై చేసి ఎర్లీ మార్నింగ్ హెడ్ బాత్ చేసుకోమని చెప్పాను. సో మనం ఒక టిప్ చెప్తాను. సో అదేంటి అని అంటే, మనకి కలబంద దొరుకుతుంది. అవును. సో కలబందలో లైక్ చందనం కూడా దొరుకుతుంది మనకి, గంధం. సో గంధపు చెక్క దొరుకుతుంది కదా, దాన్ని ఎక్కువగా వాడకుండా లైక్ అరగదీసి ఒక చిన్న స్పూన్ వేసేసుకొని కలబందలో, అండ్ మెంతులు ఉంటాయి. అవును. సో ఈ మెంతుల్ని నానబెట్టేసుకొని కలబంద జ్యూసు అండ్ ఈ మెంతులు, కొంచెం చందనం పొడి ఇవన్నీ మెత్తగా మిక్స్ చేసేసుకొని మనకి తలకు అప్లై చేసుకోవడానికి అనుకోగా ఎలా ఉంటుందో సో ఆ విధంగా చేతికి అంటుకునేలాగా మనం దాన్ని చేసేసుకొని దాన్ని మనం హెయిర్ చివరి వరకు అప్లై కనుక చేసుకుంటూ ఉంటే వీక్లీ 1 or 2 హెయిర్ గ్రోత్ అవుతుంది. అండ్ హెయిర్ డాండ్రఫ్ నుంచి కూడా మనకి కొంత విముక్తి అనేది వస్తుంది. మనం అందులో చందనం కూడా యాడ్ చేస్తున్నాం కదా, మనకి ఎప్పుడైనా మన బాడీలో హీట్ ఎక్కువైంది అంటే ఆ ఫస్ట్ ఎఫెక్ట్ చూపించేది తల మాత్రమే. వెంటనే మనకి బాడీలో హీట్ ఎక్కువ ఉన్నా లేదంటే మనం ఎక్కువగా వర్క్ చేసినా కూడా హీట్ ఫస్ట్ మనకి రియాక్ట్ అయ్యేది హెడ్, బ్రెయిన్. సో వెంటనే తలంతా కూడా బాగా వేడిగా ఉంటూ ఉంటుంది, తలనొప్పి వచ్చేస్తుంది. సో ఈ చందనం కూడా అందులో కలిపాం కాబట్టి ఆ వేడి అనేది మనకు తగ్గుతూ ఉంటుంది, చల్లబడుతుంది. అయితే ఈ మూడింటిని మిక్సీ వేసుకొని తీసుకోవాలా? మిక్సీ వేసుకుంటే చాలు, లేదంటే చిన్న చిన్న పీసెస్ లా చేసేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరు నానబెట్టుకోవాలా మెంతులు? మెంతులు నానబెట్టుకోవాలి ఒక 2 tablespoons. అండ్ ఇది కలబంద ఉంది కదా, ఈ కలబందాన్ని పీల్ తీసేసేసుకొని ఆ జెల్ అండ్ ఈ చందనం పౌడర్ ఉంటది కదా చక్కగా దాన్ని అరగ తీసుకొని ఒక స్పూన్ తీసుకొని మొత్తం మిక్సీ కొట్టేసేసుకొని
ఒక డబ్బాకు పెట్టేసుకొని ఇది మన ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక 1 వీక్ 10 డేస్ కూడా ఉంటది. ఓకే, ఒకటేసారి చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. రోజు అప్లై చేయాలమ్మా? రోజు అవసరం లేదు, అది మనకున్న సమయాన్ని బట్టి ఎవరి కంఫర్టబుల్ ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. రోజు మార్చి రోజు కూడా చేసుకోవచ్చు. ఆఫీస్ కి వెళ్ళే ఉమెన్స్ ఉంటారు, మగవాళ్ళైనా వాడవచ్చు దీన్ని, నో ప్రాబ్లం. అండ్ వీక్లీ 2 or 3 చేసుకుంటే ఎనఫ్. కలబంద గుజ్జు, చందనం, మెంతులు రాత్రిపూట నానబెట్టుకుని మెంతులు పొద్దున్నే చక్కగా పేస్ట్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక వారం పాటు స్టోర్ అయి ఉంటుంది. దీన్ని మనం వారంలో రోజు మార్చి రోజు కావచ్చు ఎవరి కంఫర్ట్ ని బట్టి వాళ్ళు వాడుకోవచ్చు. చాలా చక్కటి టిప్. అందులో ఇదేంటంటే స్మెల్ కూడా రాకుండా ఉండడానికి మెంతులు వేసాం కదా, సో మెంతుల వల్ల మనకి ఎటువంటి స్మెల్ రాదు, నిల్వ ఎక్కువ రోజులు ఉండడానికి ఉపయోగపడుతుంది మెంతులు మనకి. ఓకే, మనం పచ్చళ్ళలో కూడా మెంతులు వేస్తాము. అవును, నిల్వ ఎక్కువ ఉండదు, నిల్వ పచ్చళ్ళు ఎక్కువ వాడతారు. అవును. అవును, థ్యాంక్ యూ.